అందరికి నమస్కారం. ఇవాళ కొంత బాధతో మాట్లాడుతూ ఉన్నా ఈ టాపిక్. అసలు ఐఎమ్ నాట్ సో హ్యాపీ ఇన్ టాకింగ్ దిస్ టాపిక్. ఇవాళ ఎందుకు అంటే రాజలింగమూర్తి ఆయన ఒక సోషల్ యాక్టివిస్ట్. హీ ఫైల్డ్ కేస్ అగెన్స్ట్ కేసీఆర్. మన మేడిగడ్డ ప్రాజెక్టు మీద ఆయన యుద్ధం చేసిండు. ఆ పోరాటంలో నిన్న హత్యకు గురి కాబడిండు ఆయన. ఇది చాలా బాధాకరమైన మాట. ఎందుకంటే విజిల్ బ్లోవర్స్ని అందరినీ కూడా ఏదో ఒక విధంగా ఈ సిస్టమ్ అనేది ఈ దేశం ఆ దేశం అనేది కాదు, ఎక్కడైనా కూడా ఇదే జరుగుతూ ఉంది. మొన్న ఛత్తీస్గఢ్లో కూడా చూసిండ్రు కదా, మీరు అందరు న్యూస్లో చూసే ఉంటారు. ఒక రిపోర్టర్ని తీసుకుపోయి ఇంకా చంపేసి ఆయన్ని వాళ్ళ సెప్టిక్ ట్యాంక్లో పెట్టేసిండ్రు. అట్లాగే ఇవాళ ఈ వ్యక్తిని ఒక నైట్ 7:30కి అందరం కూడా చూడంగానే చంపేసిండ్రు. మరి ఇందులో నేను కాదంటే నేను కాదు, వీళ్ళు వాళ్ళు అని నిందలు మోపడానికే సరిపోతుంది తప్ప మరి న్యాయం అనేది ఎంత దూరం జరుగుతుందంటే, అసలు ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకంటే ముందు వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లాంటి మారణహోమాలు చేసిండ్రు, మరి దానికి అసలు ప్రజలు ఏం ఆన్సర్లు ఇస్తూ ఉన్నారు, ప్రజలకు ఏమన్నా నాలెడ్జ్ ఉంటుందా దానిపైన, లేకుంటే మర్చిపోతున్నారా పొద్దుస్తమానం టాపిక్స్ వాళ్ళ బిజీ లైఫ్ స్కెడ్యూల్లో పడి అసలు వాళ్ళే మర్చిపోతున్నారా అనేది ఇవాళ నాకు ఒక క్వశ్చన్ అనమాట. అయితే ఇటు చూడండి ప్రజలారా, కొంత రాసుకొచ్చిన వీళ్ళు ఏం చేసిండ్రు ఇంతకంటే ముందు అనేది కొంత రాసుకొచ్చినాయి. చూడండి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు క్రితంసారి నేర్లలో దళితుల పైన గొడవ. ఓకే, ఇదేంది శాండ్ మాఫియా వాళ్ళతోటి గొడవ. శాండ్ మాఫియా వాళ్ళతోటి దళితులకు కొంత కొట్లాటైతే ఇది తప్పు చేస్తుండ్రు శాండ్ మాఫియా వాళ్ళు అని దళితులు కొట్లాడినప్పుడు వీళ్ళను పోలీసులు ఇక విపరీతమైన లాఠీ దెబ్బలు కొట్టి అసలు ఎందుకు పనికి రాకుండా జీవితంలో చాలామంది ఇంకా వీల్ చైర్కి బౌండ్ అయ్యే విధంగా, లేకుంటే వాళ్ళ లైఫ్లో కొంత పర్సనల్ లైఫ్ దెబ్బతినే విధంగా, ఇవన్నీ చేసే విధంగా కూడా బాగా దెబ్బలు తగిలినాయి వాళ్ళకు. మరి అది చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే. సో వాట్ ఆర్ దే ఎంకరేజింగ్? తర్వాత ఇంకోటి చూడండి ప్రజలారా, ఈ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పైన ఈ కల్వకుంట కృష్ణ మిలన్ రావు అని కేటీఆర్ వాళ్ళ బంధువు అనమాట. ఇది నవంబర్ 2019లో జరిగింది ఇది, రైట్. దీంట్లో ఆయన కారు 104 స్పీడ్లో పోతుంది పర్ అవర్. ఓకే, గంటకు 104 కిలోమీటర్ల స్పీడ్తో పోతుంది. మరి బయోడైవర్సిటీ మీద స్పీడ్ లిమిట్ ఎంత ఉందంటే 40 స్పీడ్ పోవాల్సిన ఏరియాలో 104 స్పీడ్ తోటి పోయి ఆయన ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి దుంకిచ్చి కింద వ్యక్తిని చంపేస్తే ఈ కేసు ఎక్కడికి ముందర కాలేదు. ఇప్పటిదాకా కూడా ఈ కేసు ఎక్కడన్నది అక్కడనే ఉన్నది. ఇక అంతే సబ్సిడీ అయిపోయింది. ఇక్కడ ఈ దళితులకు ఏం న్యాయం జరగలేదు. ఇక్కడ ఈ చనిపోయిన పేరు ఐ థింక్ సబ్జెక్టు కరెక్షన్ సావిత్రి అనుకుంటాను ఆ లేడీ పేరు, సంథింగ్ లైక్ దాట్. మరి ఆమె కూడా ఏం న్యాయం జరగలేదు. ఇవాళ వారు కూడా వాళ్ళ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళకి జరగాల్సిన కాంపెన్సేషన్స్ కానీ ఏమీ రాలేదు. ఎట్ ద సేమ్ టైం మరి ఇప్పుడు కృష్ణ మిలన్ రావుకి ఏమన్నా అయిందా అంటే ఆయన కూడా సేఫ్గా బయటగానే ఉన్నాడు, ఇంకా దానికి ఏం కాలేదు. సో ఇదొకటి. తర్వాత లాయర్ కపుల్ వీళ్ళు ఎవరు అంటే ఫిబ్రవరి 2021లో పెద్దపల్లి మంతిన్ రోడ్ దగ్గర గట్టు వామన్ రావు అండ్ హిజ్ వైఫ్ నాగమణి గారు, ఓకే, వీళ్ళిద్దరిని డే లైట్లో చంపేసిండ్రు. ఎట్లా అంటే కత్తులతోటి రోడ్డు మీద ఆయన కారును బ్లాక్ చేసేసి ఇంకా కొంతమంది ఓకే వాళ్ళు వచ్చి చంపేసిండ్రు. వాళ్ళంతా మరి బీఆర్ఎస్ వాళ్ళు కూడా. సో హత్య రాజకీయాలు, దుర్మార్గపు రాజకీయాలు కనుక చూస్తే ఇగో ఇట్లున్నాయి. తర్వాత ఇక్కడ అయిపోలేదు, మళ్ళీ చూడండి, ఇక లగచర్లలో ఐఏఎస్ ఆఫీసర్ మీద బాగా గొడవ జరిగింది. దీనికి పట్నం నరేందర్ రెడ్డి గారు, ఓకే, ఈయన క్రితం ఎమ్మెల్యే ఉంటుండే పట్నం నరేందర్ రెడ్డి గారు. మరి ఆయన ఎవరి మీద అటాక్ చేసిండంటే ఏకంగా ఐఏఎస్ ఆఫీసర్ ప్రతీక్ జైన్ పైన అటాక్ చేస్తే ఇక మొన్న కొద్ది రోజులు జైల్లో కూడా ఉన్నాడు. ఆయన జైల్లో ఉన్నాడు, మొన్న బయటకు వచ్చేసిండు. ఇప్పుడు ఇవాళ చూస్తే రాజలింగమూర్తి భూపాలపల్లి నిన్ననే చనిపోయిండు ఆయన. ఈయన సోషల్ యాక్టివిస్ట్. కేసీఆర్ మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏదో 35 కోట్ల కాడ ఎన్నో పోతే ఓవరాల్గా 5 ఏళ్ళు వచ్చేసరికి అది 130 కోట్ల కాడికి ఎక్కడికో పోయింది. ఈ లెవెల్ ఆఫ్ బడ్జెట్ అంటే 1,00,000 కోట్ల ఇందా కొంత ఎక్సెస్ అమౌంట్. అది ఇందులో ఎంత జరిగింది ఏం జరిగింది అనేది ఇంకా గవర్నమెంట్లు ఆ లెక్కలన్నీ తేలుస్తూ ఉన్నాయి. కానీ మన అందరికీ తెలిసిందే కదా కాళేశ్వరంలో చాలా తప్పు జరినాయని. మరి దాన్ని ఈయన బయటికి పెట్టడానికి ఒక సోషల్ యాక్టివిస్ట్ లాగా ఆయన బయటికి మన అందరి కోసం చేసిండు. ఆయన ఇంటికి పోవు కదా డబ్బులు, కాళేశ్వరంలో జరిగిన అన్యాయ డబ్బులు వాళ్ళ ఇంటికి పోతలేవు కదా, అవి మన అందరి కోసమే కదా మరి ఆయన యుద్ధం చేసింది. మరి మన బాధ్యత ఏంది? మన బాధ్యత ఎంతో కొంత ఉండాలి కదా. అందుకనే ఈ వీడియో నేను చేస్తూ ఉన్నాను. ఈ వీడియోను నేను ముఖ్యమంత్రి గారికి కూడా పంపిస్తాను. నేను చేసిన తర్వాత ఆయనకు ట్విట్టర్లో ఆ లింక్ పెట్టి పంపిస్తాను. నేను దీన్ని డీజీపీకి, చీఫ్ సెక్రటరీకి వాళ్ళందరూ కూడా పంపిస్తాను. మీ వంతు ప్రయత్నం మీరు చేయండి, ఏం వీలైతే అది చేయండి. ఎందుకంటే న్యాయం ఎంతో కొంత బతకకపోతే రేపు పొద్దున మనం బతకం. దీనికి హిట్లర్ ఒక స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది. ఏముంటుంది అంటే
ఒక హిట్లర్ సోషలిస్టులను కొట్టినప్పుడు నువ్వు సోషలిస్టులు కాదని చెప్పి జరిగినారు. కొంతమంది ఫండమెంటలిస్టులను కొడదాం అన్నప్పుడు నేను ఫండమెంటలిస్ట్ని కాబట్టి నాకు ఏం పర్వాలేదు అనుకున్నారు. ఇంకా అట్లా నేను కాదు అనుకుంటూ వచ్చేసరికి చివరికి ఎంత ఎండ్ ఏమైందంటే మనమే మిగులుతాం, అప్పుడు మన మీద పడుతూ ఉంటారు. సో ఇది ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఉంటుంది అనమాట. సో ఈ టాపిక్ను మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూద్దాము. సో ప్రజలారా, ఇది ఇంత అన్యాయం జరిగింది కదా, ఇగో ఇక్కడ చూడండి, ఇది నేరెల బాధితులు అనమాట వీళ్ళు. ఇగో ఈ మనిషి ఇంకా వీల్ చైర్ బాగుండే ఉన్నాడు. ఇక వీళ్ళందరూ బాగా దెబ్బలు తాగి ఎట్లా పడితే అట్లున్నారు. కొంతమంది అయితే ఇంకా దే ఆర్ లైక్ సో బ్యాడ్. ఇక కొంతమంది బ్యాక్ ఏక్లతోటి ఎట్లా పడితే అట్లా ప్రాబ్లమ్స్ అయిపోయినాయి వీళ్ళందరికీ. పోలీసులు లాఠీ దెబ్బలు ఇక విపరీతంగా కొట్టిండ్రు. ఇక్కడ మరి ఎవరు ఎమ్మెల్యే అంటే ఇంతకంటే ముందు కేటీఆర్ వాజ్ ద ఎమ్మెల్యే, రైట్. సో ఆయన ఇట్లా మరి ఇది ఆయనే కదా. నెక్స్ట్ ఇగో ఇక్కడ చూడండి, వామన్ రావు గారిని దంపతుల్ని నడి రోడ్డు పైన, ఇగో వీళ్ళిద్దరు లాయర్లు పాపం, వీళ్ళిద్దరిని నడి రోడ్డు పైన చంపేశారు. ఎవరు అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడ కూడా చేసింది. తర్వాత కొంచెం కిందికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఇగో ఇది లగచర్లలో ఐఏఎస్ని దాడి, ఐఏఎస్ పైన దాడి. తర్వాత కొంచెం కిందికి వచ్చేద్దాం. ఇగో ఇక్కడ ఇవాళ ఏమైంది, భూపాలపల్లిలో కేసీఆర్ పైన కేసు చేసినందుకు ఈ డాట్స్ని ఎట్లా కనెక్ట్ చేయాలో చూస్తాను నేను మీకు. ప్రజలారా, మనకు కొన్ని డాట్స్ని కనెక్ట్ చేయాలి లైఫ్లో. ఇప్పుడు మనం ముగ్గేసినప్పుడు ఊరికే ముగ్గులో చుక్కలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆ చుక్కల్ని కనెక్ట్ చేసినప్పుడే కదా అసలు ఇందులో ఏంది, అసలు ఇందులో ఈ ముగ్గులో ఏముంది అనేది దాగు ఉండేది. ఎట్లా అంటే ఆ ముగ్గుల కనెక్షన్ తోటి. ఇక్కడ అదే చూపిస్తాను నేను మీకు. ఈయన నిన్న చనిపోయిండు, లెట్స్ సే 20th రోజు చనిపోయింది, రైట్. కేసీఆర్ గారు బయటకు వచ్చిండ్రు. కేసీఆర్ గారు బయటకు వచ్చి ఒక మీటింగ్ పెడతారు. ఈయన 19th రోజు చనిపోయింది. 19th రోజు నైట్ చనిపోతే 20th రోజు మార్నింగ్ కేసీఆర్ ఒక మీటింగ్ పెడతా ఉంటాడు. తర్వాత ఎన్ని సంవత్సరాల నుంచి బయటికి రాని వ్యక్తి ఇవాళ ఒకరోజు బయటకు వచ్చేస్తాడు, మీటింగ్ పెట్టేస్తాడు. తర్వాత హరీష్ రావు గారు ఉంటారు. హరీష్ రావు గారు ఏం చేస్తారంటే కృష్ణా వాటర్ మీద మీటింగ్ పెడతారు. కృష్ణా వాటర్ మీద ఒక టాపిక్ డైవర్స్ అనమాట. ఈయనను చంద్రబాబు నాయుడు వస్తారు ఇక్కడ అని ఈయన డైవర్ట్ చేస్తూ ఉంటాడు కేసీఆర్ గారు. హరీష్ రావు ఏమో ఇంకా కృష్ణా వాటర్ మీద ఇంకో డైవర్షన్స్. ఇక మిగతా పార్టీలో వాళ్ళు ఏమేమి మాట్లాడినో అవన్నీ మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇది ఒక్కసారి కిందికి పోయి చూద్దాం మనము. ఈయన రామలింగమూర్తి ఇంకా దుండగులు రాత్రి 7:30కి వాళ్ళ చుట్టాల ఇంటి దగ్గర, వాళ్ళ బంధువుల ఇంటి దగ్గర ఒక చిన్న గెట్ టుగెదర్ ఉంటే ఆయన చేసుకొని ఎన్నికి వస్తూ ఉంటే బైక్ మీద వస్తూ ఉంటే అక్కడ తీసి చంపేసినారు. ఇక కేసీఆర్ గారు నిన్న బయటకు వచ్చినాక ఈ సింహం ఏం మాట్లాడిందో చూద్దాం. తెలంగాణలోకి మళ్ళీ చంద్రబాబు నాయుడు. ఈ టాపిక్ ఏంటంటే ఒక బోగస్ టాపిక్, ఒక సుత్తి టాపిక్. ఆయనకు అక్కడనే గోక్కోదానికి తీరదు, ఆయన అక్కడనే ఉంటాడు. ఇటు ఎన్డీఏలకు ఇటు వచ్చేసినట్టు. ఇక్కడ ఆల్రెడీ టీములు ఉన్నాయి. ఈయన ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ టాపిక్ డైవర్షన్లో ఎక్కడి దాకానన్నా దిగజారుతాడు కేసీఆర్ అని చెప్పడానికి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్. సో బీఆర్ఎస్లో కూనీలు చూసారు కదా ఇప్పటిదాకా మీరు, ఎట్లాంటి కూనీలైనాయో. ఇప్పుడు ఇంకో కొత్త టాపిక్ తీసుకొచ్చి డైవర్ట్ చేసి దీనికి కూడా ఇదే టైప్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ చేద్దామని చెప్పి ఈ లెక్క. చూడండి, ఇక్కడ అయిపోలేదు. నా రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంకి ఇప్పుడు మళ్ళీ ఇది. తర్వాత మా మంత్రులు ఐఏఎస్లు ఈయన మాట వింటలేరండి. నీకు చెప్పిండ్రా వీళ్ళందరూ వచ్చేసి, ఈయన సంవత్సరం నుంచి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలేదు. ఈయన వచ్చి ఈయన మాట్లాడుతూ ఉంటాడు. ఐఏఎస్లు ఐపీఎస్లు రేవంత్ రెడ్డి మాట వింటలేరట అని. వినకపోతే ఏం చేయాలో రేవంత్ రెడ్డి తెలియదా? తెలుసు కదా. ఇక మరి నువ్వు కేసీఆర్ గారు. తర్వాత ఒక ఏడాదిలో వ్యతిరేకత. మరి ఇంత వ్యతిరేకత ఉంది అని అనుకున్నప్పుడు మీరు ఎందుకు పోటీ చేయలేదండి? మీరు ఎందుకు పోటీ చేయలేదు? ఇప్పుడు మన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఒక్కకాడు కూడా పోటీ చేస్తలేరు. మీరు ఎందుకో అయిపోయినరు. అది అక్కడ అయిపోలేదు. మీరు ఎక్కడన్నా పోటీ చేయించరు మీ ఎమ్మెల్యే ఎక్కడన్నా కానీ, ఇంక్లూడింగ్ కేటీఆర్. ఓకే, సిరిసిల్లలో ఈసారి ఇప్పుడు ఇవాళకి వాళ్ళ మీరు కానీ మీ పార్టీ నుంచి ఎవరన్నా కానీ లేకుంటే కేసీఆర్ గారు కానీ ఒక దగ్గర రిజైన్ చేసేసి వెళ్ళండి, బైపోల్కి వెళ్ళండి, చూద్దాం మీరు గెలుస్తారా గెలవరా అప్పుడు తెలిసిపోద్ది. నెక్స్ట్ టైం ఎలక్షన్లల్లో మీరు అనుకుంటారేమో నెక్స్ట్ టైం గెలుస్తాను మీరు అంటారు కదా, ఇక్కడ నెక్స్ట్ టైం మళ్ళీ పదవి మనదే అని మీరు చెప్తా ఉంటారు కదా. అత్యాశతో ఎమ్మెల్యేలు పోయినారు, త్వరలో ఉప ఎన్నికలు, అధికారంలోకి రాబోయేది మనమే. అధికారంలోకి మీరు ఈ జన్మలు రారు. ఒకటే మాట గుర్తుపెట్టుకొని, అధికారులకు ఈ జన్మల మీరు రారిగా, అయిపోయింది మీ స్టోరీ. యువర్ గేమ్ ఈజ్ క్లోజ్డ్. ప్రాబబ్లీ ఇఫ్ యు ఆర్ అజ్యూమింగ్ దట్ యు విల్ కమ్ బ్యాక్, ఐ థింక్ యు ఆర్ రాంగ్, రైట్. మీరు రారండి, మీరు రారు వచ్చి. ఇప్పుడు మొన్నటిసారి అసలు డిపాజిట్ కూడా దక్కలేదు కదా మీకు ఎంపీ సీట్లలో. ఈసారి ఎమ్మెల్యే సీట్లలో కూడా డిపాజిట్ దక్కదు మీకు. ఇప్పుడు 40 సీట్లు వచ్చినాయి కదా, వచ్చేసారి 4 సీట్లు కూడా రావు మీకు. ఏం కంగారు పడకుండా అది కూడా రావు మీకు. ఎందుకంటే ఇంక్లూడింగ్ కేటీఆర్ కూడా ఓడిపోతారు అక్కడ. తర్వాత బీజేపీ మీద కామెంట్ చేయడు, ఎందుకంటే ఫ్యూచర్లో ఈయన లింక్ పెట్టుకోబోయేది బీజేపీ తోటే కాబట్టి ఈయన బీజేపీతో ఏమన్నా మాట్లాడండి ఎదురుగా అంటే జైలు కూడా వేస్తారు కాబట్టి అట్లా. ఇక ఈ కేసులో కేటీఆర్ని కూడా లాగిండ్రు. కేటీఆర్ని ఎవరు లాగిండ్రు? కేటీఆర్ను వాళ్ళ వైఫే చెప్తుంది. వాళ్ళ వైఫ్
వాళ్ళ వైఫే చెప్తా ఉంది ఏమనంటే ఇది కేసీఆర్ కనుసన్నాలనే జరిగింది అని చెప్పి వాళ్ళ వైఫ్ చెప్తా ఉంది చూడండి ఇక్కడ. సో కేటీఆర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ మర్డర్ అని చెప్పి ఈమె చెప్తా ఉంది అనమాట. రాజలింగం గారి భార్య, షీ వాజ్ ఒక కౌన్సిలర్ ఒకప్పుడు. ఓకే, ఆమె ఒక కౌన్సిలర్ ఉండే ఒకప్పుడు. తర్వాత ఇంకా కొన్ని చూద్దాం ప్రజలారా, ఇది చూడండి. ఈ హత్య ఎట్లా జరిగింది అనేది కనుక చూస్తే, ఇంతకంటే ముందు 6 నెలల ముందు ఈ కేసు వాదిస్తున్న లాయర్ అంటే ఆకస్మికంగా చనిపోయింది ఆయన. సో ఇది కూడా ఇందులో కనుక మనం చూస్తే ఇది కూడా ఒక కోణం ఉన్నది. తర్వాత దాడి చేస్తే చంపేస్తారా అని చెప్పి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు. అయ్యా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీ అధికారం మీదే కదండి. వీళ్ళు చేసే ఆలోచన చూడండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చెప్తారంటే, ఇగో వీళ్ళు ఇంత చంపేస్తున్నారు, వీళ్ళు ఇది చేస్తున్నట్టు. ఇప్పుడు యంత్రాంగం అంతా మీ దగ్గర ఉన్నప్పుడు, హోమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టర్ 2 రేవంత్ రెడ్డి గారు అయినప్పుడు అసలు ఇంకో వాళ్ళకి ఇవ్వచ్చు ఆ బాధ్యత, కానీ ఇవ్వలేదు. మరి ఎందుకు ఇవ్వలేదో ఆయన తెలుసుకోవాలి, మీ పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి. ఇక దాని తర్వాత సంగతి దాన్ని మాట్లాడదాం. కానీ ఇప్పుడు ఎట్లా దొరకబడతారు అంటే, ఏ జనాలు ఏ సెల్ టవర్లో ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, అక్కడే ఉన్నారు, వాళ్ళ ఫోన్లు, వాళ్ళ చుట్టూ తన ఫోన్లు ఉన్నాయి, అప్పుడు ఏవి యాక్టివ్గా ఉన్నాయి, అప్పుడు ఏవి ఇన్యాక్టివ్గా ఉన్నాయి, అవన్నిటిని కనుక లెక్కేసి చూస్తే ఓ 2-3 గంటలనే మీకు డేటా వస్తుంది. 2-3 గంటలలో ఆ డేటా మొత్తం వచ్చేస్తుంది. డేటా అంతా మీ చేతులనే ఉంది కాబట్టి ఏ సెల్ ఫోన్ టవర్ కింద ఎవరున్నారు, వాళ్ళకి ఎప్పుడు ఫోన్ కాల్స్ వచ్చేసినాయి, ఆ సెల్ ఫోన్ టవర్స్ ఎంత ఈజీగానైనా ట్రాక్ చేయవచ్చు మీరు. కానీ మీరు ఎందుకు చేస్తలేరు? మరి అది చెయ్యకుండా మీరేం చేస్తారంటే జస్ట్ కేసీఆర్ని బ్లేమ్ చేస్తున్నారు. బ్లేమ్ చేసేసి ఆయనకు ఓట్లు పడకుండా చేస్తారు. మీ పనుల్లో వాళ్ళను ఓట్లకు దూరం చేసేసి అధికారంలో రానియకుండా చేయడం. అంతేగాని ఒక దొంగను పట్టుకొని ఇట్లాంటి అన్యాయం చేసిన ఒక వ్యక్తికి న్యాయం చేసే ఆలోచన మాత్రం మీకు లేదు. దట్ ఈజ్ ఏ క్లియర్ ఇండికేషన్. మీరు ఎప్పుడైతే నిన్న గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టినరో వెంకరెడ్డి గారు, మీరు అక్కడనే తెలిసిపోయింది యు ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ దిస్ టు ద కన్క్లూజన్ అని చెప్పి. ఎట్ ద సేమ్ టైం మీరు సిబిసిఐడికి పంపిస్తాంటారు. ఎందుకంటే సిబిసిఐడి మన దగ్గర తెలంగాణ పోలీసులు మంచి లేరా? మస్తు పట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు సిబిసిఐడి వాళ్ళు ఎసంటే చేస్తారు, ఇల్లు కూడా 24 అవర్స్లో మీరు పట్టుకోండి అని చెప్తే 24 అవర్స్లో దాన్ని ఖచ్చితంగా సార్ట్అవుట్ చేసిస్తారు వాళ్ళు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎక్కడ దాకా ఎందుకండి? వీళ్ళతో చేయించండి. మీరు ఎందుకు చేయించట్లేదు? మీరు ఇది తప్పని మీకు తెలియట్లేదా? తర్వాత ఇంకా కొంచెం మన కిందికి వెళ్దాం ప్రజలారా. ఈ కొంత డేటా అంతా రాసుకొచ్చింది నేను. ఇగో ఈయన రాసుకొచ్చింది. దాంట్లో హరీష్ రావు కూడా చెప్పిన కదా, సిబిసిఐడికి కూడా వీళ్ళు ఏమన్నారని చెప్పిన కదా. ఇక్కడ దీంతో ఇది అయిపోయింది. తర్వాత ఇంకొకటి కూడా నేను రాసుకొచ్చేది ఉండే. ఈయన రామకృష్ణయ్య అని ఒక ఆర్టీఐ యాక్టివిస్టు, ఒక రిటైర్డ్ ఎండిఓ అనమాట. ఒక రిటైర్డ్ ఎంపీడీఓ. దేనికి? వరంగల్ దగ్గర ఈయన ఎండిఓ అనమాట ఒకప్పుడు. ఈయన కేసీఆర్ ఇక్కడ భూములంతా లాక్కపోతుందని చెప్పి ఈయన కంప్లైంట్ చేస్తే ఈయనను కూడా చంపించారు. సో బీఆర్ఎస్ ప్రభుత్వంలో హత్యలు ఎట్లా పడితే అట్లా చేశారండి. ఒకటే మాట, హత్యలు ఎట్లా పడితే అట్లా చేశారు. మరి ప్రజలారా, ఇంత హత్యలు చేసిన వాళ్ళకి ఓటు ఎందుకు వేస్తున్నాం అని మీకు ఎందుకు అనిపించట్లేదా? మరి అందులో మన కుటుంబస్తులు ఉంటే తప్ప మనం దానికి సోయి ఉండదా మనకు? అంతేనా? నేను మిమ్మల్ని అడుగుతుంది స్ట్రైట్ క్వశ్చన్. అందులో ఆ కుటుంబంలో అంటే చనిపోయిన దాంట్లో మన కుటుంబస్తులు ఉంటే తప్ప మనకు దాన్ని అగ్రివేట్గా సిచ్యువేషన్ మనకు ముందరకు తీసుకుపోలేమా? సో ఇది చాలా తప్పు. మనం కొంత అన్న అవగాహన తెచ్చుకోవాలి. మనం ఏం చేయాలనో అది చేయాలి. ఇట్లాంటి దొంగలకు ఓటేసి, ఇట్లాంటి బట్టెబాజు లెక్కలకు ఓటేసి వీళ్ళని ఎవరు చేస్తున్నాం? మన నెత్తి మీద మనమే కుంపటి పెట్టుకుంటున్నాం. మరి ఇది కరెక్టేనా? ఇది తప్పిది. తర్వాత విజిల్ బ్లోవర్స్ అంటే ఇప్పుడు ఇట్లాంటి కంప్లైంట్ చేసే వాళ్ళను విజిల్ బ్లోవర్స్ అంటుంటాం కదా. విజిల్ బ్లోవర్స్కి నేను ఒకటే మాట చెప్తా, మీరు ఒక ఇండివిజువల్గా ఉండకండి. మీరు ఇండివిజువల్గా ఉంటే మీరు బాగా వల్నరబుల్ ఉంటారు. మీ మీద ఏమన్నా ఇట్లాంటి హత్యలు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మీరు ఒక పార్టీతో ఉండాలి ఎప్పుడైనా కూడా. అట్లాగే మీతోటి లాయర్ టీం మంచిగా ఉండాలి. మీ లాయర్ను చంపేశారు. ఇప్పుడు రాజలింగం గారి లాయర్ని చంపేశారు ఒక 6 నెలల క్రితం. అప్పుడన్నీ మీకు అలర్ట్ కావాలి కదా. అప్పుడు కూడా అలర్ట్ కాలేదు. మీకు ఒక సోషల్ మీడియా లేదు, మీకు లా టీం లేదు, మీరే పార్టీలో లేరు. మరి మీకు ఏం పెద్దగా అండదండాలు కూడా లేనప్పుడు ఎందుకంటే అంత పెద్ద యుద్ధాలు చేస్తారు? మనం భూమి మీదకి వచ్చింది బతికి మనం ఏమైనా సాధించడానికి, చచ్చిపోయి సాధించడానికి కాదు. అట్లా చచ్చిపోయి సాధించేవి చాలా కొన్నే ఉంటాయి, వెరీ వెరీ మినిమల్ ఉంటాయి. అట్లాంటప్పుడు మీరు బ్రతికి ఇంకా నలుగురికి బ్రతికించగలగాలి. అదే కదా మనం చేయాల్సిన పని ఎప్పుడైనా కూడా. అంతేగాని మన చావును మనమే కోరుకుంటామా? ఇది కరెక్ట్ కాదు కదా. దీనికోసం ఆలోచించండి. అట్లా అని చెప్పి మీ లైఫ్లో మీ ఐడియాలజీని కాంప్రమైజ్ చేయండి అని నేను చెప్పట్లేదు. కానీ దానికి కావాల్సిన ముడి సమరు ఏమేం కావాలో అవన్నీ తయారు చేసుకోండి. ఫస్ట్ తయారు చేసుకొని మీరు అప్పుడు ముందుకెళ్ళాలి. అవి ఏం లేకుండా డైరెక్ట్గా ముందుకెళ్తే ఇట్లాంటి రోజు చూడాల్సి వస్తుంది.
మీరు మీ కుటుంబస్తులు అందరు బాధపడాల్సి వస్తుంది. సో ప్రజలారా నేను చెప్పేదల్లా ఒకటే, మనకు కూడా కొంత సోషల్ అవేర్నెస్ ఉండాలి, మనకు కూడా కొంత సొసైటీ పైన అవగాహన ఉండాలి, మనకు కూడా సోషల్గా కొంత బాధ్యత ఉండాలి. ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు దీన్ని ఖండించాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. ఒక ట్వీట్ చేయండి ముఖ్యమంత్రి గారికి. మనకు ఉంటుంది కదా ట్విట్టర్లో సీఎంఓ ఎట్ తెలంగాణ అని చెప్పి ఉంటుంది కదా, దానికి ఒకసారి ట్వీట్ చేయండి మీరు. అట్లాగే డీజీపీకి చేయండి, దాన్ని అట్నే ట్యాగ్ మనకు సిఎస్ గారికి చేయండి, చీఫ్ సెక్రటరీ గారికి. సో అంటే మనందరికీ ఇవన్నీ తెలియగలిగితే ఏమవుతుందంటే ఒక ట్రెండింగ్లోకి వస్తే జనాల అవేర్నెస్ అవుతూ ఉంటే ఏమన్నా ముందుకెళ్తుంది. అంతే తప్ప ఇక మనం మనది కాదులే అన్న టైప్లో ఉంటే మనం ఎప్పటికీ ముందడికి పోలేము. ఇది నేను చాలా బాధపడతా ఉన్నాను రాజలింగం గారి టాపిక్లో. ఐ ఫెల్ట్ వెరీ అప్సెట్ టుడే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.